అంటే ఇంత ప్రతిపక్షంలో ఉండగా ఇది ఉన్నా కానీ నిమ్మల రామానాయుడు ప్రజల మనిషి, నా మనిషి అని అందరూ ఓన్ చేసుకోవడం అనేది చాలా మిరాకిల్ అండి. ఎవ్వరు అసలు ఎక్కడన్నా ఓ పాలకొల్లు భీమవరం ఉన్నా లేదా ఇంకో ఊర్లో ఉన్నా ఏ ఊరికి చెప్పినా కానీ ఎవరు పోటీ చేస్తారు, అక్కడ వైసీపీ రావచ్చేమో ఈసారి, లేదా ఇక్కడ ఈ పార్టీ రావచ్చు, అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఇక్కడ పేరు చెప్పగానే లేదు రామానాయుడు ఫిక్స్. అలా ఎలా సాధ్యమైంది మీకు ఒక్కరికి? అంటే అది నాది నిరంతరమైనటువంటి శ్రమ. నేను కూడా నా కుటుంబం అంటే నేను, నా భార్య, నా 2 పిల్లల కుటుంబంగా ఎప్పుడు చూడడం. నియోజకవర్గం 2 లక్షల మంది ప్రజలు కూడా నా కుటుంబం కింద నేను భావిస్తూ ఉంటాను. ఏ రాత్రి అయినా సరే, ఏ అపరాత్రి అయినా సరే, ఏ ఫోన్ కాల్ చేసినా స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఏంటి, భార్య భర్తలకే సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి. అంటే నేను కూడా చూశాను కోవిడ్ టైంలో చాలామంది పేషెంట్స్ని నేను 24/7 పెట్టుకుని అన్ని హాస్పిటల్స్లోనూ నాకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి రోజుకి 30-40 మంది డిఫరెంట్ హాస్పిటల్లో నేను చేర్చి మళ్ళీ వాళ్ళ బాగోగులు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు ఆక్సిజన్ ఉండేది కాదు, బెడ్స్ దొరికేది కాదు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరికేవి కాదు, ఇంత ఎఫెక్టివ్ ఉండేది. ఆ టైంలో ఆ కోవిడ్ పేషెంట్ల దగ్గరికి నేను వెళ్ళేవాడిని, కోవిడ్ హాస్పిటల్కి నేను వెళ్ళేవాడిని. కోవిడ్ హాస్పిటల్ కూడా ఎటువంటి టైంలో ఒకసారి నాకు రాత్రి 11ంటికి ఫోన్ చేసి, సారి కరెంటు పోయింది, జనరేటర్ పనిచేయట్లేదని పాపం హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్స్ ఉన్న బంధువులు బయట ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే 11ంటికి, అంటే వర్షం పడింది, గాలి వచ్చిపోయింది, వెంటనే అప్పటికప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్, ఏంటది కోవిడ్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళి మళ్ళీ డీజిల్ తెప్పించి జనరేటర్ ఆన్ చేసి ఇప్పుడు 12:30కి వచ్చాం. ఒక క్వారంటైన్ ఏదో కేంద్రం నడిపేవారు ఆ కోవిడ్ పేషెంట్స్కి, వాళ్ళ నుంచి ఫోన్ చేసేవారు, సార్ అసలు వాటరు ఇవ్వట్లేదు సరిగ్గా, ఫుడ్ పెడతా ఉన్నారు, ఎవరో దాతలు ఇచ్చిన ఫుడ్ అది తినలేకపోతున్నాం, వాసన వస్తుందని. నేను ఇక్కడి నుంచి కలెక్టర్ గారు ఫోన్ చేస్తే స్పందించేవాడు. అందుకని నేను క్వారంటైన్ కేంద్రానికి వెళ్ళేవాడు. నాకు సీఏలు అందరూ అడ్డుపడేవారు, వెళ్తాకి వెళ్ళలేదని పోలీస్ డిపార్ట్మెంట్. నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ని, పబ్లిక్ సర్వెంట్ని. నేను డిఎల్ తీసుకుని జీతాలు తీసుకునేది ఇంట్లో కూర్చోడానికి కాదు, ఏసీ రూమ్లో కూర్చోడానికి కాదు. నా ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వెళ్తాను. మీరు ఎవరు అప్పుడు కోవిడ్ సార్ వెళ్ళకూడదు, మీకు అనవసరం అని చెప్పి వెళ్ళి అక్కడ అవన్నీ వీడియో తీసి రైస్ కానీ ఇవి కానీ తీసి ఎంఓరోని పిలిచి టేస్ట్ చూడమని చెప్పి కలెక్టర్ చెప్పి మళ్ళీ వాటిని మార్పించి, అంటే ఎందుకంటే కోవిడ్ పేషెంట్ బలమైన ఆహారం. అది హాస్పిటల్లో కూడా చూసేవాడు నేను. కొంతమంది జాయిన్ చేస్తే 8 గంటలకు టిఫిన్ చేసాను బాగానే ఉన్నాడు, 9 గంటలకి చనిపోయేవాడు. అంటే భయంతో ఆ 2-3 చనిపోతే ఆ భయం చూసి అతను చనిపోయాడు. దాంతో నేను పాజిటివ్ పేషెంట్స్ దగ్గరికి 4,800 పేషెంట్లు అఫీషియల్గా మా పాలకొల్లో ఉంటే అందరి ఇంట్లోకి వెళ్ళి నేను పలకరించాను. వాళ్ళకి విలువైనటువంటి సరుకులు, బలమైన ఆహారం ఇచ్చి ధైర్యం చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు నేను ఒకసారి దొడ్డుపట్టలు వెళ్తే ఒక ఆయన కళ్ళంతా నీళ్లు పెట్టుకుని, నా బంధువులు కూడా నన్ను చూడడానికి రాలేదు, నా ఇంటి వెనకాల వాడు కూడా కిటికీ తలుపులు కూడా తీసేవాడు కాదు, ఎందుకంటే కోవిడ్ నా ద్వారా గాలి వచ్చేస్తుందేమని, కానీ మీరు వచ్చి నన్ను పలకరించారు అని ఒక ధైర్యం అతనికి ఇవ్వగలిగాం. దానికోసం మరి నేను చేసిన త్యాగం ఏంటి, 50 రోజులు. ఇప్పుడు నేను ఇక్కడ ఆఫీస్, నేను చాలా చిన్నవాడు, ఇప్పుడు మా గదిలో మాట్లాడుతాం, ఇదే నా ఆఫీసు, దీనిపైనే నేను ఉంటాను. అది కూడా మాది కూడా ఇలా గదుల్లాగానే ఒక ట్రైన్ లైన్ మాదిరిగానే ఉందిగా మా ఇల్లు. ఇప్పుడు నన్ను కూడా ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు అంటే పెద్ద పెద్ద సంస్థానాల కింద పెద్ద పెద్ద ఉంటాయి, మీదే సార్ ఇలా గదులు పెట్టెల కింద ఉన్నాయి ఏంటి అంటే పైకి మా మిసెస్ దగ్గరికి వాళ్ళకి వచ్చినప్పుడు అది సింపుల్. కానీ ఆ రోజు నేను వేరే పైన ఒక రూమ్ ఉంటే సెపరేట్గా 50 రోజులు సెపరేట్గా ఉన్నాను కోవిడ్. ఎందుకంటే నేను కోవిడ్ పేషెంట్ల ఇంటికి వెళ్తాను, కోవిడ్ హాస్పిటల్కి వెళ్తా ఉన్నాను. ఎందుకంటే గాలిలో కూడా వచ్చింది, ఎయిర్లో కూడా మనం ఎన్ని మాస్కులు పెట్టుకుని ఒకసారి ఉండేది. నేను అట్లా వర్క్ చేసుకుంటాను. ఎందుకు ఫ్యామిలీ కంటే మా ఇంట్లో కూడా ఇప్పుడు వీళ్ళు, మా బాబు ఉన్నాడు కొద్దిగా, అతను బెడ్ పేషెంట్ది, మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అవుతే వాళ్ళు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో 50 రోజులు నేను సెపరేట్గా పైన సింగిల్గా ఉండి, పైనుంచి అలా దిగినప్పుడు ఏదో అనామకుడు మాదిరిగా అక్కడ మెట్ల దగ్గర మామూలు కుర్చీ వేసుకుని వాళ్ళ ప్లేట్లో భోజనం అక్కడ పెడితే ఆ ప్లేట్ తీసుకుని భోజనం చేసి మళ్ళీ ఆ ప్లేట్ కడుక్కుని నేను అక్కడ బోర్లో పెట్టి నా టవల్ నేను ఉదుక్కుని, నా బట్టలు నేను ఉదుక్కుని, నేను పైన సెపరేట్గా ఉండి మీకు కరోనా వచ్చినట్టుగా. ఇప్పుడు ఫస్ట్ 2 days అవుతే చుట్టుపక్కల వాళ్ళు ఎమ్మెల్యే గారికి కరోనా వచ్చిందేమో అనుకున్నాను. నేను బయట కూర్చొని భోజనం చేసి బయటకు వెళ్ళిపోతాను. తర్వాత ఈ పని మనుషులు వాళ్ళ ఆరా తెస్తే లేదు ఆయన బయట తిరుగుతున్నాడనే ఉద్దేశంతో ఇంట్లోకి వెళ్ళకుండా పైన ఉంటున్నారని అర్థమైంది. అంటే మీరు ఇందా చెప్పారు, అంటే దానికి చెప్తున్నాను, అంటే పాలకొల్లు ప్రజలు ఎందుకు మీకు అట్లాగా కలిసిపోయారంటే ఉదాహరణ చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు మనకు వరదలు వచ్చినాయి, పేకల లోతు నీళ్ళల్లో ఉన్నాయి. మరి నేను ఆ పేకల లోతుల్లో ప్రమాదం అని తెలిసిన, ఇప్పుడు లైఫ్ జాకెట్ కూడా ఇచ్చేవాడు లేడు మాకు ఈరోజు. ఎందుకంటే గతంలో నేను ప్రభుత్వంలో ఉంటే కనీసం గోదావరి దాటితే లైఫ్ జాకెట్ ఇచ్చేవాడు.
ఇప్పుడు అలా మాకు ఇచ్చేవాడు కూడా లేడు, పడవ ఇచ్చేవాడు కూడా లేడు. అయినా ప్రజల కోసం మేము వెళ్ళేవాళ్ళం. నిజంగా ఒకసారి మా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. అంతే కదా. ఒకసారి మా ఇంజిన్ పోతే మేము వెస్ట్ గోదావరి ఇటువైపు ఉన్న బోటు కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంజిన్ పాడైపోతే ఇంకా అది వాటర్ కల ఫ్లోలో కొట్టి ఈస్ట్ గోదావరి పోయింది. 4:30కి పోతే 9 గంటలకు ట్రేస్ చేశారు. అదృష్టం కొలిది బోట్ ఎక్కడ తిరిగితే 30 మంది ఉన్నాం, మొత్తం అందరూ గల్లంతే. 9:30కి కలెక్టర్ ఎస్పీలు అందరూ వర్కౌట్ చేసి ఎక్కడ అదృష్టం కొలిది ఆ చెట్లు ఉంటే దానికి వర్కౌట్ 9:30 ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని. అంటే అట్లా ప్రజల కోసం. అంటే నేను కూడా ఎందుకు ఇప్పుడు ఆ గోదావరి వరదల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్ ఇమ్మని నేను ఈ రూమ్ నుంచి ఫోన్ చేశాను అనుకోండి కలెక్టర్ని, ఓకే అంటాడు. బట్ వాళ్ళకి రియల్గా వర్క్ జరగదు. నాకేంటంటే కసి పట్టుదల, వాడు ఇబ్బందులు ఉన్నాడంటే అది అన్నీ క్లియర్ అవ్వాలి. అంటే నేను ఎందుకు ఇప్పుడు అక్కడ ఫ్లడ్ దగ్గరికి వెళ్ళాను. నిజంగా వాళ్ళు 20-30 మంది లేడీస్ వచ్చి అసలు తింటాక తిండి కాదు, కనీసం పిల్లలకి పాలు కాదు, ఏమీ దొరక్క ఈ నీళ్ళే కాసి పట్టిస్తున్నామండి పిల్లలకి. మీకు కదా కలెక్టర్ గారు చెప్పాను. అప్పుడు ముత్యాల రాజు గారు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఆవిడకి ఇచ్చాం, ఆవిడ మాట్లాడింది. దాంట్లో వెంటనే కలెక్టర్ గారు, ఎందుకంటే నేను స్పాట్లో ఉన్నాను వాళ్ళతో మాట్లాడించాం. వెంటనే ఇమ్మీడియట్లీ 10 పడవలు నర్సుపుంజి లారీ మీద పంపించాడు, ఎంఆర్ఓని పంపించాడు, అక్కడ వాటర్ ప్లాంట్ బాగు చేయించాడు. ఎందుకు చేశాడు? నీళ్ళలో నేను ఉన్నాను కాబట్టి. అంటే నేను అట్లాగా ప్రజల పక్షాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను, సైకిల్ మీద వెళ్ళాను. ఎవరి కోసం వెళ్ళాం? మహిళల కోసం వెళ్ళాం. అలాగే ఇప్పుడు ఎవరో డెలివరీ కేసులు ఒక్కోసారి వస్తాయి. ఇప్పుడు పాపం మాకు ఇక్కడ ఆసుపత్రి ఉంది, దురదృష్టం ఇక్కడ గైనకాలజిస్టులు లేరు. చేత ఒక్కొక్కసారి తణుకు వెళ్ళిపోండి, ఏలూరు వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు ఇక్కడ చూపించుకొని డెలివరీ టైంకి కొత్త హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం బెదురు ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బందులు ఉంటాయి. ఒక్కోసారి అటువంటి ఇబ్బందులు నాకు ఫోన్ చేస్తాయి. నేను కొంచెం కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి నేను వెళ్ళి ఏదో రకంగా ఏమైనా డాక్టర్ని తీసుకొచ్చి చేయించడము, లేకపోతే అవసరమైతే ఒక్కొక్కసారి మా కార్లో కూడా నస్పూర్ అయితే పంపించడము, లేకపోతే అంబులెన్స్ అయ్యి నేనే సెట్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి మళ్ళీ మా వాళ్ళు వస్తున్నారు చూడమను, అంత జాగ్రత్త. అంటే 11 అంటే నాకేంటంటే అరే వాళ్ళు తల్లులు ఇప్పుడు నిజంగా ఏదైనా ప్రమాదవశాత్తు తల్లి చనిపోతే బిడ్డ 100 సంవత్సరాల పైకి బిడ్డ కదా అనాథ అయిపోతారు. ఒకవేళ బిడ్డకి ఏదైనా ప్రమాదం ఏర్పడింది అనుకో, 4 మాసాలు మోసిన తల్లి శివుడికి క్షోభపడు. అంటే ఇట్లాగా అట్లా నేను ప్రజల పక్షాన ప్రతి విషయంలో కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఒక రైతుగా వాళ్ళకి సమస్య వచ్చింది అని అంటే రైతు తరపున ఎంతకైనా పోరాడే తత్వం. ఇప్పుడు ఈ పోరాటంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ ఓకే చాలా శత్రువుగా చూడొచ్చు. ఒక్కొక్కసారి నన్ను కూడా అనేవారు, ఎందుకంత ఫైట్ చేస్తూ ఉన్నారు, ఇతను రేపొద్దు ఇబ్బంది కదా మీకే. ఎందుకంటే ఒకసారి అసెంబ్లీలో ఏదో ఈ సమస్యల మీద కానీ ఈ పథకాల లోపాల మీద కానీ నేను మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎత్తుని లేచిపోయి అసలు నిన్ను అసెంబ్లీలో అడుగుపెట్టిన మైక్ కట్ చేస్తుంది అని ఆయన చాలా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఎమ్మెల్యే మీద ఫైర్ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేశాను. అంటే అయినా సరే నేనేం చెప్పాను, ఓకే నన్ను సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో సస్పెండ్ చేస్తే ఓకే నేను పులివెందులు వెళ్ళి చెప్తాను ప్రజలకి నేను ఏం తప్పు చేశానని నేను అసెంబ్లీకి అడుగుపెట్టినాను. అంటే అట్లాగా ప్రజల కోసం ఎంతకైనా సరే పోరాడేటువంటి తత్వం నా దగ్గర ఉంది. అట్లా నేను పోరాడి ప్రజలకి మేలు చేయడానికి ప్రయత్నం ఏదైతే నిరంతరం నేను చేస్తూ ఉన్నానో దాంతో ఈ ప్రజలు అభిమానాన్ని కూడా పొందగలిగాను అనుకుంటున్నాను. నిజంగా అది కూడా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తూ ఉంది. అరే మనం ఇంత కష్టపడినా కాబట్టి ఈరోజు ప్రజలు ఇంత ఎట్లా మన అభిమానిస్తూ ఉన్నారు అనేటువంటిది నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొంత కనిపిస్తుంది.